ఈరోజు మనం మ్మ్, చాలా మందికి ఎదురయ్యే ఒక ప్రశ్న గురించి లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. అదేంటంటే, ఒకరి దగ్గరుండి, ముఖ్యంగా ఒక గురువు దగ్గర నుండి ఏదైనా లోతైన విషయాన్ని నేర్చుకోవాలంటే ఉమ్, మన వైపు నుండి ఎలాంటి తయారీ ఉండాలి? ఉమ్, ఈ రోజుల్లో అంతా యూట్యూబు, ఆన్లైన్ కోర్సులు. అవును. కానీ ఒక గురువు దగ్గరకు భౌతికంగా వెళ్ళినప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలి? సరిగ్గా అడిగావు. మనం కేవలం సమాచారాన్ని సేకరించడానికి, నిజమైన జ్ఞానాన్ని స్వీకరించడానికి మధ్య చాలా తేడా ఉంది. కరెక్ట్. మన దగ్గరున్న ఆధారం, ఒక పురాతన ప్రవచనం ఇదే విషయాన్ని చర్చిస్తోంది. ఒక విద్యార్థికి గురువుకు మధ్య ఉండాల్సిన సంబంధం, ఆ ప్రయాణంలో విద్యార్థి అలవర్చుకోవాల్సిన మనస్తత్వం గురించి చాలా స్పష్టంగా వివరిస్తోంది. అవును. ఇందులో కర్మస్థానం అనే పదాన్ని వాడారు. ఉమ్, అంటే సింపుల్గా చెప్పాలంటే ధ్యానం చేయడానికి ఎంచుకునే ఒక వస్తువు లేదా భావన. ఉదాహరణకు శ్వాస మీద ధ్యాస పెట్టడం లాంటిది. అదే. అయితే ఈ ఆధారం చెప్పేదేమిటంటే ఆ టెక్నిక్ తెలుసుకోవడం కన్నా ముందు దాన్ని స్వీకరించే మనసును సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇక ఈ విషయంలోకి లోతుగా వెళదాం. మొదటి అడుగు ఏమిటి? మొదటి అతి ముఖ్యమైన పునాది సమర్పణాభావం. సమర్పణాభావం. ఇది వినడానికి కొంచెం పాతకాలపు మాటలనిపించవచ్చు, కాని దీని అర్థం చాలా లోతైంది. ఇక్కడ సమర్పణ అంటే గుడ్డిగా అనుసరించడం కాదు. మరి మన అహంకారాన్ని, ఆ నేను, నాది అనే గట్టి పట్టును వదిలేయడం, మన అభిప్రాయాలు, మనకు అప్పటికే తెలిసిన అరకొర జ్ఞానం, వీటన్నిటినీ ఒక క్షణం పక్కన పెట్టి ఒక ఖాళీ పాత్రలా మారడం. ఒక్క నిమిషం. ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. అడుగు. ఈ రోజుల్లో మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, మన బ్రాండ్ను నిర్మించుకోవాలి, మన అభిప్రాయాలను బలంగా చెప్పాలి అంటారు. ఈ పోటీ ప్రపంచంలో అహంకారాన్ని వదిలేయడం అనేది మనల్ని బలహీనులుగా మార్చదా? ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా? చాలా మంచి ప్రశ్న. నిజానికి ఈ ఆధారం ప్రకారం ఈ సమర్పణాభావం మనల్ని బలహీనులుగా కాదు, అసాధారణంగా బలవంతులుగా మారుస్తుంది. ఎలా? ఇందులో ఒక భిక్షువు కథ ఉంది. అతను బుద్ధుని దగ్గరకు వచ్చి, భగవాన్, నేను నా శరీరాన్ని, నా ఆత్మభావాన్ని మీకే సమర్పిస్తున్నాను అని చెప్తాడు. అంటే తన ఉనికి మీద ఉన్న మమకారాన్ని వదిలేసుకున్నాడు. అవును. ఆ తర్వాత అతను ఒంటరిగా ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళినా అతనికి ఏమాత్రం భయం కలగలేదు. అలాగా? క్రూర మృగాల మధ్యలో ఉన్న అతని మనసు ప్రశాంతంగా నిలకడగా ఉంది. వావ్! అంటే నాది అనే భావనను వదిలేసినప్పుడు దాన్ని కోల్పోతామనే భయం కూడా పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మనం రోజూ చూసేదానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. మన కారుకు చిన్న గీతబడినా, మనం ఇష్టపడే బట్టలు కొద్దిగా చిరిగినా ఎంత ఆందోళన చెందుతాం. కరెక్ట్. ఈ ఆధారం అదే ఉదాహరణిస్తుంది. మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఒక మంచి వస్త్రం కొద్దిగా చిరిగితే విలవిలలాడిపోతాం. నిజమే. కాని ఆ సమర్పణ భావమున్న భిక్షువు అదే వస్త్రాన్ని అవసరమైతే చింపి దాన్ని గాయానికి కట్టుగా వాడటానికి సంతోషంగా సిద్ధపడతాడు. అంటే అతని మనసులో బాధకు బదులుగా కరుణ, సంతోషముంటాయి. అవును. ఈ చిన్న ఉదాహరణ మనస్సులో రావలసిన మార్పును అద్భుతంగా చూపిస్తుంది. ఈ సమర్పణ భావమే లేకపోతే మన అహంకారం ఒక అడ్డుగోడలా పనిచేస్తుంది. గురువు చెప్పేది మన చెవికి వినపడినా అది లోపలికి వెళ్ళదు. మన బుర్రకెక్కదు. సరే, మనసును ఒక ఖాళీ పాత్రలా సిద్ధం చేసుకున్నాం. అహంకారాన్ని పక్కన పెట్టాం. ఇప్పుడు ఆ పాత్రలో ఏం నింపాలి? ఏదో సాధించాలనే ఒక సాధారణ కోరిక సరిపోతుందా, లేక నిర్దిష్టమైన లక్ష్యాలేమైనా అవసరమా? కేవలం సాధారణ కోరిక సరిపోదు. ఆ మనసులో ఎలాంటి ఆకాంక్షలు, అంటే ఎలాంటి కోరికలు ఉండాలో కూడా ఈ ఆధారం చాలా స్పష్టంగా చెబుతుంది. ఓకే. సాధకుడు, ఈ సందర్భంలో బోధిసత్వుడు అని పిలువబడే వ్యక్తి, తనలో 6 రకాల ఆకాంక్షలను పెంచుకోవాలి. ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక దిక్సూచి లాంటిది. ఆ 6 ఆకాంక్షలేమిటి? వాటిని కొంచెం వివరంగా చూద్దాం. తప్పకుండా. మొదటి 3 మన అంతర్గత ప్రపంచానికి సంబంధించినవి. మొదటిది అలోభ. అలోభ. అంటే లోభం, అత్యాశ లేకపోవడం. కానిది కేవలం నాకు పేరాశ వద్దు అనుకోవడం కాదు. మరి ఎలా? లోభంలో ఉన్న దోషాలను, అంటే నష్టాలను స్పష్టంగా చూడగలగడం. అత్యాశ మనల్ని ఎలా నిరంతరం అసంతృప్తిగా ఉంచుతుందో, మన శాంతిని ఎలా దొంగిలిస్తోందో గ్రహించడం ద్వారా దాని నుండి బయటపడాలనే తీవ్రమైన కోరిక. మ్మ్. రెండవది రెండవది అద్వేష. అంటే ద్వేషం లేకపోవడం.
ఇతరుల మీద కోపం, పగ, అసూయ వంటివి. ఓకే, ద్వేషం మన మనసును ఎలా ఒక అగ్నిలా కాల్చేస్తుందో, మన సంబంధాలను ఎలా నాశనం చేస్తుందో చూడగలగడం, ఆ బాధను చూసినప్పుడు దాని నుండి విముక్తి పొందాలనే కోరిక కలగడం. ఇక మూడవది అమోహ అంటే మోహం లేదా అజ్ఞానం లేకపోవడం, వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం, మోహంలో ఉన్న ప్రమాదాలను గ్రహించి స్పష్టమైన జ్ఞానం కావాలనే కోరిక. ఈ మూడూ చాలా శక్తివంతమైనవి. అలోభ అంటే ఈ రోజుల్లోని వినిమయ సంస్కృతికి, కన్జ్యూమర్ కల్చర్కి పూర్తిగా వ్యతిరేకం కదా. అవును, ఎప్పుడూ కొత్త ఫోన్, కొత్త కారు కావాలనే ఆరాటానికి. అద్వేష అంటే సోషల్ మీడియాలో మనం చూసే ట్రోలింగ్, ద్వేషపూరిత కమెంట్లు, మనకు తెలియకుండానే మనం కూడా అందులో భాగమైపోతాం. నిజమే. అమోహ అంటే మనల్ని మనమే మోసం చేసుకునే ఎకో ఛాంబర్స్, మన నమ్మకాలకు సరిపోయే వార్తలనే చదవడం. ఈ మూడు ఎంత ఆధునికంగా ఉన్నాయో కదా. అవును, అందుకే ఇవి సార్వత్రికమైనవి. ఇక మిగిలిన మూడు మన జీవనశైలికి, మన బాహ్య ప్రపంచానికి సంబంధించినవి. అవేమిటి? నాలుగవది నైష్క్రమ్య అంటే ప్రాపంచిక జీవితం నుండి బయటపడాలనే కోరిక. అంటే ఇల్లు, కుటుంబం వదిలేసి సన్యాసం తీసుకోవాలా? ఆ అలా అని కాదు, దాని లోతైన అర్థం వేరే ఉంది. రోజువారీ జీవితంలోని ఒత్తిడి, బాధ్యతలు, ఈ డ్రామాలు మన మానసిక శక్తిని ఎలా హరించివేస్తాయో గమనించడం. వాటి నుండి మానసికంగానైనా విరామం తీసుకోవడం. కరెక్ట్. సాధనకు సమయం కేటాయించాలనే కోరిక. ఇక ఐదవది ఏకాంత వాసన. అంటే ఒంటరిగా ఉండాలనే కోరిక. అవును, సమూహంలో ఉండటంలోని దోషాలను చూడటం, అనవసరమైన సంభాషణలు, గాసిప్స్, ఇతరులతో పోల్చుకోవడం వంటివి మన మనస్సుని ఎలా చెదరగొడతాయో గ్రహించడం. ఏకాంతంలో మనతో మనం సమయం గడపడం ద్వారా వచ్చే స్పష్టతను కోరుకోవడం. సరిగ్గా చెప్పావు. ఇక చివరిది ఆరవది మోక్ష. మోక్ష అంటే ఈ భవచక్రం, ఈ జనన మరణాల చక్రం నుండి శాశ్వతంగా విముక్తి పొందాలనే కోల్క. ఇది అన్నిటికన్నా ఉన్నతమైన ఆకాంక్ష. అంటే ఈ జీవితంలోని సుఖదుఖాల చక్రం నుండి బయటపడాలనే ప్రగాఢమైన సంకల్పం. అవును, ఈ చక్రంలో చిక్కుకుపోవడం వల్ల కలిగే అలసటను, నిస్సహాయతను చూసి దీని నుండి బయటపడాలని కోరుకోవడం. ఇక్కడ నాకొక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఆకాంక్ష వెనుక దాని వ్యతిరేక లక్షణంలో ఉన్న దోషాన్ని లేదా నష్టాన్ని చూడమని ఈ ఆధారం పదే పదే చెబుతోంది. అవును. అంటే ఇది గుడ్డిగా నమ్మే విషయం కాదు, చాలా విశ్లేషణాత్మకమైన, తార్కికమైన విధానం. లోభం వల్ల కలిగే నష్టాన్ని చూసినప్పుడే దాని నుండి బయటపడాలనే నిజమైన కోరిక పుడుతుంది. సరిగ్గా పట్టుకున్నావు. ఇది బలవంతంగా మనసును మార్చుకోవడం కాదు, వాస్తవాన్ని అర్థం చేసుకోవడం ద్వారా సహజంగా జరిగే పరివర్తన. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చెప్పండి. ఇవి కేవలం అత్యున్నత స్థాయి యోగుల కోసం మాత్రమే కాదు. ఈ ఆధారం ప్రకారం ఆధ్యాత్మిక మార్గంలో మొదటి అడుగు వేసిన శ్రోతాపన్నుడి నుండి పరిపూర్ణ జ్ఞానం పొందిన సమ్యక్ సంబద్ధుడి వరకు, అంటే బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు. అవును, ప్రతి ఒక్కరూ ఈ 6 ఆకాంక్షల పునాది మీదే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇది ఒక యూనివర్సల్ ఫ్రేమ్వర్క్. అద్భుతం. మనకు సరైన మనస్తత్వం అంటే సమర్పణ భావముంది, సరైన ఆకాంక్షలు అంటే ఈ 6 కోరికలతో ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. ఇప్పుడు మనకొక గైడ్ కావాలి. అవును. ఇక్కడే గురువు లేదా మన ఆధారం ప్రకారం కళ్యాణమిత్రుడు రంగంలోకి వస్తారు. కాని ఆశ్చర్యకరంగా ఈ గురువు బోధించే పద్ధతి మనం ఊహించిన దానికి భిన్నంగా ఉంది. అవును, ఇక్కడే విషయం మరింత వ్యక్తిగతంగా మారుతుంది. గురువు అందరికీ ఒకే పాఠాన్ని చెప్పరు, ఒకే మంత్రాన్ని ఇవ్వరు. మరి ఏం చేస్తారు? బోధన ఇచ్చే ముందు గురువు శిష్యుడి చిత్తవృత్తిని, అంటే అతని మానసిక స్థితిని, స్వభావాన్ని, అతని బలాలు, బలహీనతలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. వావ్! అంటే ఇది పూర్తిగా టైలర్ మేడ్ అప్రోచ్ అన్నమాట. మన స్కూల్ సిస్టమ్ లాగా అందరికీ ఒకే సిలబస్ కాదు. అస్సలుగాదు. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, గురువు శిష్యుడితో మాట్లాడి నీకు ఏ కర్మస్థానం ఇష్టం అని కూడా అడుగుతారని ఈ ఆధారం చెబుతోంది. నిజమే. అంటే విద్యార్థి ఇష్టాయిష్టాలకు కూడా విలువిస్తున్నారన్నమాట. ఇది విప్లవాత్మకమైన ఆలోచన. నిజంగా విప్లవాత్మకమైనదే. ఇది బలవంతంగా రుద్దే ప్రక్రియ కాదు, ఇది ఒక సహకార ప్రక్రియ. ఉదాహరణకు పృథ్వీ కసిన అనే ఒక ధ్యాన పద్ధతుంది. అంటే భూమిని ఆలంబనాగా చేసుకునే ధ్యానం. అవును, సాధకుడు మట్టితో చేసిన ఒక గుండ్రని చక్రాన్ని చూస్తూ తన మనసుని ఏకాగ్రం చేస్తాడు. అయితే ఈ టెక్నిక్ అందరికీ సరిపోకపోవచ్చు.
ఒకవేళ శిష్యుడి స్వభావానికి అది నప్పకపోతే గురువు వేరొక పద్ధతిని సూచిస్తాడు. బోధించే విధానం కూడా చాలా ముఖ్యం. సూచనలు మరీ క్లుప్తంగా అర్థం కాకుండా ఉండకూడదు. అలాగే మరీ విస్తారంగా గందరగోళంగా ఉండకూడదు. విద్యార్థికి ఏది అవసరమో ఎంత అవసరమో అంతే చెప్పాలి. కరెక్ట్. అంటే ఇదొక్క రోజుతోనో ఒక్క క్లాస్తోనో అయిపోయేది కాదు, ఇదొక దీర్ఘకాలిక సంబంధం. అవును. శిష్యుడు నిర్వాణాన్ని చేరే వరకు ఈ ప్రయాణం కొనసాగుతోందని, గురువు నిరంతరం మద్దతు, దిద్దుబాటు, మార్గదర్శకత్వం అందిస్తారని ఈ ఆధారం వివరిస్తోంది. శిష్యుడు దారి తప్పుతుంటే గురువు గుర్తు చేస్తాడు, సాధనలో ఇబ్బందులు వస్తే పరిష్కారం చూపిస్తాడు. ఈ ప్రయాణంలో గురువు ఒక స్థిరమైన, నమ్మకమైన స్నేహితునిగా, మార్గదర్శిగా ఉంటాడు. అందుకే కళ్యాణమిత్రుడు అన్నారు. నోబుల్ ఫ్రెండ్ లేదా శ్రేయోభిలాషి అని. అవును, కేవలం సమాచారమిచ్చే టీచర్ కాదు. సరే, ఇప్పటివరకు మనం చూసిన అంశాలను ఒకసారి కలుపుదాం. విద్యార్థి వైపు నుండి సరైన మనస్తత్వం ఉండాలి, స్పష్టమైన లక్ష్యాలుండాలి. అంటే సమర్పణ, 6 ఆకాంక్షలు. అవును. గురువు వైపు నుండి వ్యక్తిగతమైన, దీర్ఘకాలిక మార్గదర్శకత్వం ఉండాలి. ఈ రెండింటినీ కలిపి ఉంచే శక్తి ఏమిటి? వీటన్నింటి వరకు ఉన్న అసలు దృక్పథమేమిటి? నువ్వడిగిన ప్రశ్నకే ఈ ఆధారం చివర్లో సమాధానం దొరుకుతోంది. వీటన్నింటినీ కలిపి ఉంచే శక్తి గౌరవం. గౌరవం. సాధకుడికి తన మార్గం పట్ల, తన లక్ష్యం పట్ల, తన గురువు పట్ల ప్రగాఢమైన గౌరవం ఉండాలి. అధిముక్తి అనే పదాన్నిక్కడ వాడారు. అంటే బలమైన సంకల్పం, శ్రద్ధ, విశ్వాసం. గౌరవం ఎందుకంత ముఖ్యం? కేవలం చిత్తశుద్ధి ఉంటే సరిపోదా? సరిపోదు. ఎందుకంటే గౌరవం లేనప్పుడు మనం విషయాలను తేలికగా తీసుకుంటాం. ఈ ఆధారం చాలా గట్టిగా హెచ్చరిస్తుంది. ఏమని? ధ్యానం, నిర్వాణం లేదా భిక్షువుల జీవితం వంటి గంభీరమైన విషయాల గురించి ఎప్పుడూ చులకనగా, సాధారణంగా మాట్లాడకూడదు. అలా చేయడం పాపమని. అవును, అది మనల్ని దుఃఖానికి దారితీస్తుందని చెబుతుంది. ఆలోచించి చూడు, ఎవరైనా ఒలింపిక్స్లో స్వర్ణం సాధించాలని శిక్షణ తీసుకుంటుంటే వాళ్ల వైఖరి ఎలా ఉంటుంది? చాలా సీరియస్గా ఉంటుంది. ప్రతిరోజూ ప్రతి వ్యాయామాన్ని, కోచ్ చెప్పే ప్రతి మాటను ఎంత గౌరవంతో, శ్రద్ధతో పాటిస్తారు. కరెక్ట్. అలా కాకుండా ఏదో సరదాకి జాగింగ్ చేస్తున్నా అనే వైఖరితో ఉంటే ఫలితమెలా ఉంటుంది? ఉండదు. ఆధ్యాత్మిక సాధన కూడా అంతే. దాని పట్ల మనకు ఎంత గౌరవముంటే మన నిబద్ధత అంత బలంగా ఉంటుంది. ఆ గౌరవమే మనల్ని కష్ట సమయాల్లో కూడా ముందుకు నడిపిస్తుంది. అద్భుతంగా చెప్పారు. ఈరోజు మన చర్చ నుండి నేను గ్రహించింది ఏమిటంటే, ఒక ఆధ్యాత్మిక బోధనను స్వీకరించడం అనేది కేవలం ఒక కోర్సులో చేరడం లాంటిది కాదు. ఇదొక సంపూర్ణ పరివర్తన. అవును. దీనికి అహంకారాన్ని సమర్పించడం, ఎందుకు చేయాలో స్పష్టంగా తెలిసిన ఆకాంక్షలను పెంచుకోవడం, మన స్వభావాన్ని అర్థం చేసుకున్న గురువును కనుగొనడం, మరియు ఈ మొత్తం ప్రయాణం పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని కలిగి ఉండటం అవసరం. అవును, నిజమైన అభ్యాసం. అది ఆధ్యాత్మికమైనా, మరేదైనా కేవలం సమాచారాన్ని నిష్క్రియాత్మకంగా స్వీకరించడం కాదు. ఇది విద్యార్థి అంతర్గత సంసిద్ధతకు మరియు గురువు మార్గదర్శకత్వానికి మధ్య ఉండే ఒక చురుకైన, నిబద్ధతతో కూడిన పరస్పర సంబంధం. ఈ రెండూ సరైన నిష్పత్తిలో కలిసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి, నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. చివరగా ఆలోచించాల్సిన ఒక ప్రశ్నతో ముగిద్దాం. గురువు శిష్యుడి స్వభావాన్ని అంచనా వేసి, వారికి ప్రత్యేకంగా ఒక మార్గాన్ని రూపొందించాలని ఈ ఆధారం నొక్కి చెబుతోంది. కానీ సమాచారం అపరిమితంగా, ఉచితంగా దొరికే మన ఈ యూట్యూబ్, ఆన్లైన్ కోర్సుల యుగంలో మనకు వేల మంది గురువులు అందుబాటులో ఉన్నారు. కాని మన వ్యక్తిగత స్వభావాన్ని నిజంగా అర్థం చేసుకుని, మనకోసం ప్రత్యేకంగా మార్గాన్ని రూపొందించే ఆ అసలైన కళ్యాణమిత్రుడు లేకపోవడం వల్ల మనం ఎంత కోల్పోతున్నాం? ఈ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ జ్ఞానం మనకు నిజంగా మేలు చేస్తోందా, లేక దారి తప్పిస్తోందా?